హలో, నమస్తే అండి. ఈరోజు హోమియోపతి మాటామంతి. దాంట్లో ముందుగా మనం లిమిటేషన్ అంటే బార్డర్స్, మన తాలూకా సరిహద్దులు అనే విషయాన్ని గురించి కాసేపు మాట్లాడుకుందాం. మొన్న ఆదివారం ఈనాడు బుక్కులో సరిహద్దులు అనే ఒక టాపిక్ మీద చాలా బాగా రాశారు. వీలైతే దాన్ని చదవండి. మన తాలూకా ఆర్థిక సరిహద్దులు ఎలా ఉండాలి, మన తాలూకా శారీరక సరిహద్దులు ఎలా ఉండాలి, మానసిక సరిహద్దులు ఎలా ఉండాలి, ఇట్లాగా ప్రతి దాని గురించి చాలా క్లియర్గా రాశారు. అసలు దాన్ని దాటడం వల్ల ఏమవుతుంది, దాన్ని విరగ్గొట్టడం వల్ల ఏమవుతుంది, లేకపోతే ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఇట్లా చాలా చాలా విషయాలని ఈనాడు పేపర్లో ఆ బుక్లో ఆదివారం బుక్లో చాలా బాగా రాశారు. అయితే దానికి హెల్త్కి ఏం సంబంధం ఉంటుంది అనేది మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా దాని గురించి మాట్లాడదామని. మనం ఇమ్యూనిటీ అనే ఒక పేరు వింటూ ఉంటాం. అసలు ఈ మధ్యలో అందరూ వాడుతున్నారు. ఇమ్యూనిటీ పెరగాలండి, ఇమ్యూనిటీ తగ్గిపోయిందండి, ఇమ్యూనిటీ సరిపోవటం లేదండి, అందుకే మళ్ళీ మళ్ళీ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తగ్గిపోయినా మళ్ళీ వస్తుంది, లేదు వచ్చింది తొందరగా తగ్గటం లేదు, లేదా ఏవో పాత ప్రాబ్లమ్స్ ఉండిపోతున్నాయి, లేకపోతే ఒక ప్రాబ్లం నుండి ఇంకో ప్రాబ్లంలోకి వెళ్తోంది. ఇట్లాగా చాలా చాలా ఇమ్యూనిటీ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే అసలు ఈ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే మామూలు భాషలో, అందుకనే మాటామంతి అన్నాము. మన బాడీకి, మన శరీరానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది. భౌతికంగా, శారీరకంగా, మానసికంగా. ఈ సరిహద్దులు ఎప్పుడైనా బ్రేక్ అయిపోయినప్పుడు, వీక్ అయిపోయినప్పుడు, లేకపోతే ఇంకేమైనా ఎంక్రోచ్ అయినప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యల్ని ఎలా అధిగమించాలి, అది అంత ఈజీగా మనం అంటే మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. దానికి చెప్పాలనంటే, ఒక పిల్లాడు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మార్కులు ఒకేసారిగా వచ్చేవి కదా. ఒక 1 year 2 years వాడు చదివినప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వాడి గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. అట్లాగా ఇమ్యూనిటీ అనేది అలాగ స్లోగా ఒక గ్రాఫ్ లాగా పెంచుకుంటూ వెళ్ళగలిగే ఒక సిస్టమ్, మన బాడీలో ఉండే సిస్టమ్. అది మన పుట్టుకతో వచ్చిన సిస్టమ్ అది. సో అది మనం ఎన్నో కారణాల వల్ల, ఎన్నో బయట నుండి వచ్చేవి ఎంక్రోచ్ అవ్వటం వల్ల, లేకపోతే సరిహద్దులు దాటి వచ్చేయటం వల్ల, లేదా మనం దాన్ని పట్టించుకోకపోవటం వల్ల ఈ వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ వ్యాధులన్నీ ట్రీట్ చేయటమే ముఖ్యంగా హోమియోపతిలో లేదా ఆయుర్వేదిక్లో, హోలిస్టిక్ సిస్టమ్లన్నింటిలో కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లా చెప్పారనుకోండి, నాకు ఏదైనా సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందండి, తగ్గిపోయినా కూడా మేబీ 1 monthకో 1 weekకో 1 yearకో వస్తుంది, అలాగే వచ్చింది 2-3 రోజుల్లో తగ్గాల్సింది 15 రోజులు, నెల రోజులో పడుతోంది, లేదు తగ్గిపోయింది కానీ దాని తాలూకా పోస్ట్ ఎఫెక్ట్స్ ఎక్కువ రోజులు ఉంటున్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు క్లియర్గా మీ డాక్టర్తో అవి మీరు చెప్పినప్పుడు దాని అర్థం మీరు ఇమ్యూనిటీ కోసం మీరు మందు వాడుతున్నారు, మందు అడుగుతున్నారు అని అర్థం. సో దాన్ని బట్టి మీ డాక్టర్ ఇవ్వగలుగుతారు. ఏదైనా ముందర మీ ప్రాబ్లం తగ్గించాలి, సెకండ్ ఫేజ్లోకి ఇది వస్తుంది. ముందరగానే ఇమ్యూనిటీని డెవలప్ చేయలేరు. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ముందర తగ్గించి తర్వాత ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి నెక్స్ట్ లెవెల్లో అది కొన్నాళ్ళు, మేబీ 1 month పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, మీ బాడీ తాలూకా నేచర్ బట్టి, మీ బాడీ రిక్వైర్మెంట్ బట్టి అది ఉంటుంది. సో ఈ సరిహద్దు అనేది చాలా అవసరమైన టాపిక్. సో దాని గురించి మీరు తెలుసుకోండి. మీ బాడీకి ఉన్న సరిహద్దులు, అలాగే మానసికంగా మనం కొన్నిసార్లు ఎమోషనల్గా కూడాను చాలాసార్లు డిస్టర్బ్ అవుతాం. ఎవరో మన ఎమోషన్స్లోకి వచ్చేస్తారు, లేకపోతే మనం ఎవరో ఎమోషన్స్లోకి వెళ్ళిపోతాం. ఎవరో మన ఇన్సల్ట్ చేస్తారు, కోప్పడతారు, లేదా మనమే కోప్పడి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. ఇది మన మైండ్ని, మన ఎమోషన్స్ని, ఉండే ఇమ్యూనిటీని చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. సో అది కూడాను హోమియోపతి మందులతో ఆ ఇమ్యూనిటీని కూడాను మనం ఇంప్రూవ్ చేయొచ్చు, గట్టిపరచుకోవచ్చు. సో ఈరోజు ఈ మాటామంతి ఇది. థ్యాంక్ యూ.